అందరికీ నమస్తే అండి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? టీడీపీతోనా, వైసీపీతోనా? టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులందరూ కోరుకుంటున్నారు. పురంధేశ్వర్ గారు, సత్యకుమార్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, చాలామంది, విష్ణుకుమార్ రాజు గారు లాంటి చాలామంది నాయకులు కోరుకుంటున్నారు. లేదు, టీడీపీతో వద్దు, వైసీపీతో పొత్తు పెట్టుకుంటే మంచిదే అని ఇంకొంతమంది నాయకులు కోరుకుంటున్నారు. సో పై స్థాయిలో పురంధేశ్వర్ గారు, సత్యకుమార్ గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు పై స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. ఢిల్లీ పెద్దలను ఒప్పించే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తుకు వెళ్దాము, మనం మంచి ఎంపీ సీట్లు తీసుకుందాం, గెలుద్దాము, మన కూటమి అధికారంలోకి వస్తుంది, పెత్తనం చెలాయిద్దామని లాబింగులు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం టీడీపీ విషయంలో ఇంకా పూర్తిగా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు అండ్ ఇంకొక ఆయన, వీళ్ళు ముగ్గురు. సో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఇక్కడ కాంగ్రెస్ పైకి లేస్తుంది, కాంగ్రెస్ ఎదిగితే బీజేపీకే నష్టం. ఈ ఒక్క మెయిన్ రీజన్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పైకి లేస్తుంది కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా ఒక గ్యాప్ కోసం కాంగ్రెస్ చూస్తోంది. సో బీజేపీకి ఫస్ట్ శత్రువు కాంగ్రెస్, ఆ తర్వాత శత్రువులే ఇంకెవరైనా. సో మొదటి శత్రువు బలపడకూడదు కదా. సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంత బలహీనపడితే కాంగ్రెస్ అంత బలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వైసీపీ బలహీనపడితే, వైసీపీ ఓడిపోతే బీజేపీకి అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు బీజేపీ వైసీపీని ఓడించడానికి పనిచేస్తారు. వైసీపీ ఓడిపోతే బీజేపీకి లాభం ఉండదు, కాంగ్రెస్కి లాభం ఉంటుంది. వైసీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వెళ్తుంది. సో అది ఆలోచిస్తున్నారు. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోవడంలో 1-2 సార్లు బీజేపీ కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి అయితే అలాగని మరీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని రిస్క్లోకి వెళ్ళలేరు, పొత్తు అఫీషియల్గాను ప్రకటించలేరు వైసీపీతో. సో మనకున్న స్ట్రాంగ్ సోర్సుల ప్రకారం ఒక ఇంటర్నల్ విషయం ఏంటంటే, ప్రస్తుతానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక సీరియస్ రిపోర్ట్ అయితే ప్రిపేర్ చేయిస్తున్నారు. మేబీ ఈ నెలాఖరు నాటికి వాళ్ళు వివిధ జిల్లాల్లో వివిధ రాజకీయ నాయకుల, వివిధ పార్టీల, వివిధ తటస్థ వర్గాల అధికారుల అభిప్రాయాలు మొత్తం తీసుకొని, ప్రజాభిప్రాయం ఎలా ఉంది, పార్టీల అభిప్రాయం ఎలా ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ అభిప్రాయం ఎలా ఉంది, రకరకాల వర్గాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి దాన్ని సెంట్రల్ వర్గాలకు అందిస్తే, దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి ఒక డీల్, ఒక ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు. వాళ్ళ మనసులో, పెద్దల మనసులో ప్రస్తుతానికి వైసీపీ వైపే మొగ్గుంది. వైసీపీకి సపోర్ట్ చేస్తేనే బెటరు, జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పిన మాట వింటారు, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పేచీ పెట్టే టైప్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఏమీ అడగరు, మన మెడలు వంచరు. అక్కడికి వెళ్ళి మీడియా ముందు ఏమైనా చెప్పుకోవచ్చు, మెడలు వంచాను అది ఇదేని, కానీ ఇక్కడికి వచ్చి మెడలు వంచరు. కాబట్టి ఆ ధీమాలో వాళ్ళు ఉన్నారు. సో అందుకే ఫైనల్గా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది అనేది అయితే మనకు క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే 6 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు అడిగే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే వైసీపీతో కూడా పొత్తు ఉండకుండా న్యూట్రల్గా ఉంటారు. వన్స్ వాళ్ళు టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకోలేదు, మాకు లేదు అని చెప్పారు అంటే, జనసేనతో కూడా తెగదెంపులు చేసుకున్నారు అంటే బ్యాక్ ఎండ్లో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ అదే జరిగితే 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో కీలక నాయకుల ఆస్తుల మీద ఎలాగైతే ఐటీ రైట్స్ జరిగాయో, అలాగే 2024 ఎన్నికలకు ముందు కూడా టీడీపీ అండ్ జనసేనలో కీలకమైన ఫైనాన్షియల్గా బిగ్ షాట్స్ మీద ఐటీ రైట్స్ అలాగే జరుగుతాయని లెక్క. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల సపోర్ట్ ఫుల్గా ఉంటుందని మనం లెక్క వేసుకోవచ్చు. ఎప్పుడైతే బీజేపీ ఈ 2 పార్టీలతో పొత్తుకు ఒప్పుకోలేదు, ఒకవేళ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఇవేవి జరగవు, ఎన్నికలు సజావుగానే సాదాసీదాగానే జరుగుతాయి.